మాజీ రాష్ట్ర హోంమంత్రిగా చేశారు. రాయలసీమలో ఈసారి ఓటింగ్ ఎలా జరిగింది అనుకోవచ్చు? ఎటువైపు ప్రజలు మొగ్గు చూపారంటే మీరు? రాయలసీమ అని ప్రత్యేకం ఏమి లేదు, కానీ మొదటి నుంచి అన్ని సర్వేలు రాయలసీమలో వైఎస్ఆర్సీపీకి కథ అనుకూలంగా ఉంది అని చెప్పి కూడా మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. అంటే కారణం ఏమిట్రా అంటే బీజేపీ చేరిన తర్వాత ఈ సమస్య వచ్చింది. గతంలో తెలుగుదేశం జనసేన ఉన్నప్పుడు బొటాబొట్టి ఇద్దరు పోటీ తీవ్రంగానే ఉన్నది, అది వేరే సమస్య. ఈ బీజేపీ చేరడం వల్ల మైనారిటీ ఓట్లు రాయలసీమలోనే ఉన్నాయి, ఎక్కువ భాగం రాయలసీమలోనే ఉన్నాయి. ఇక్కడ కోస్తాంధ్ర ప్రాంతం తీసుకుంటే నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు చూసినా 8-9 సీట్ల కంటే ఎక్కువ. అక్కడ మైనారిటీల ప్రభావం, అందులో ఆ మైనారిటీలు ఇవన్నీ పట్టించుకోరు, అందులో కలిసిమెలిసి పోతారు అక్కడ ఉన్నది. ఇక్కడ కొంచెం ఈ విషయాన్ని గురించి ఆలోచన చేస్తారు. కానీ మొదట అనుకున్న మేరకు ఎన్ బ్లాక్గా చేస్తారేమో వైఎస్ఆర్సీపీకి అనుకున్నాము. మళ్ళీ తర్వాత ఓటింగ్ జరిగిన తర్వాత విశ్లేషణ చేసి చూస్తే కొంచెం అభ్యర్థులను బట్టి పోయినారు. స్థానికంగా అభ్యర్థులు ఉంటారు కదా, వాళ్ళని బట్టి వెళ్ళినారు. ఎందుకంటే చాలా చోట్ల తెలుగుదేశమే జనసేన అభ్యర్థులు ఉంటారు. ఏదో ఎక్కడో కమలం గుర్తున్న అభ్యర్థులు ఉండేటి కొన్ని ప్రాంతాలుగా రాజంపేట పార్లమెంట్ అయితేనేమి, జమ్మనగడ అసెంబ్లీ సెగ్మెంట్ అయితేనేమి ఒక తక్కువ సీట్లు ఉన్నాయి బీజేపీకి కమలం గుర్తున్నట్టు. అక్కడ మాత్రం జనరల్గా కొంచెం వ్యతిరేకంగా వేసినారు. కానీ మిగతా చోట్ల తెలుగుదేశం పార్టీ గుర్తుండే చోట అందరూ రకరకాలుగా వేసినారు, ఎన్ బ్లాక్గా వేయలే వైఎస్ఆర్సీపీ. కొన్ని ఈ స్కీములు ఉన్నాయి కదా, ఏది 3 సిలిండర్లు అయితేనేమి, ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, ఇటువంటి ముస్లిం మహిళలు కూడా కొంచెం మహిళలు అయితేనేమి కొంచెం ఆకర్షించబడినారు ఆ పథకాల వల్ల. తెలుగుదేశం అనే తల్లికి బీజేపీని చూసినంత చూడలేరు. అందువల్ల ఓట్లు ఎన్ బ్లాక్గా కాదు డిఫరెంట్గా పడిపోయినాయి. ఇటు రాయలసీమలో తీసుకున్నాం అంటే, రాయలసీమ కాదు స్టేట్ మొత్తం తీసుకున్నాం అంటే, షర్మిలా గారి ఎఫెక్ట్ వైఎస్ఆర్సీపీ మీద ఎంతవరకు పడిందని మీరు ఏం చెప్తారు? అదేవిధంగా వివేకానంద హత్య కేసు కూడా ప్రజల్లో కూడా బలంగా వెళ్ళిందని చెప్పి అది కూడా కొంత వ్యతిరేకత కూడగట్టుకుంది అని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. ఇక్కడ కోస్తాంధ్ర ఇక్కడైతే వివేకానంద రెడ్డి హత్య తర్వాత కొంచెం చెడ్డ పేరు అయితే వైఎస్ఆర్సీపీకి వస్తుంది. ఎందుకంటే ఆయన కూతురు వ్యతిరేకంగా మాట్లాడడం ఒకటి, చెల్లెలు వచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి తీసుకోవడము, ఆమె కూడా ఆ కేసు విషయం మాట్లాడుతుండడం అయితేనేమి, ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు అయితేనేమి, అప్రతిష్ట పనుల గురించి వేలెత్తి చూపించడము, ఇవన్నీ చేయడంతో కొంతమేర అది తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ అయింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనా ఈమె నిస్తేజంగా పడిపోయింది అది కాంగ్రెస్ పార్టీ. ఈమెకు అధ్యక్ష పదవి తీసుకున్న 2 మాసాలకే నోటిఫికేషన్ వచ్చింది. కాబట్టి ఆమె తిరిగేదానికి కూడా సమయం లేదు. ఇంకా ఒక 6 మాసాలు సంవత్సరం ముందర ఇచ్చిందంటే పార్టీని బలోపేతం చేసింది. ఓకే, ఇప్పుడు ఉత్తేజపరచగలిగింది కాంగ్రెస్ పార్టీని. కింద నిద్రావస్థలో ఉన్న పార్టీని ఉత్తేజపరిచి ఒక సీటు కూడా రావచ్చు అని చెప్పి వినిపిస్తున్నమాట. అభ్యర్థులను నిలుపుకోగలిగినారు. 1-6 సీట్లు కూడా రావచ్చు. ఆ మేరకైతే ఆమె కృషి వల్ల అది నష్టం ఎవరికి జరిగిందంటే వైఎస్ఆర్సీపీకి. ఎందుకనంటే ఆ ఓటింగ్ ప్యాటర్న్ చూసినప్పుడు వైఎస్ఆర్సీపీకి ఉన్న ఓట్ బ్యాంక్స్ అన్నీ గతంలో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్, అంటే ఎస్సీ ఎస్టీలు కానీ తర్వాత మైనారిటీలు కానీ వీళ్ళు కాంగ్రెస్ ఓట్ బ్యాంకు.